నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ శాలిని. వైసీపీ నేత విడతల రజని ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడుతుంది. ఆమె ఏం మాట్లాడిందో తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాము. స్టూడియోలో అనలిస్ట్ శ్రీలీల గారు ఉన్నారు. వారిని అడిగే కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం. నమస్కారం మేడం. నమస్తే అమ్మా. మేడం, ఈ రోజు ప్రెస్ మీట్ పెట్టింది విడతల రజని. మరి రాజశేఖర్ గారిది ఉన్నత పదవి ఇవ్వలేదని చెప్పి ఆమె మాట్లాడుతుంది. దీన్ని ఎలా చూడాలి మేడం? జగన్మోహన్ రెడ్డి ఎవరప్పా పోయేది? పోతే పోనివ్వు, ఏమవుతుంది చెప్పు, ఎవరు వాళ్ళు అని మాట్లాడాడు. మరి ఈ రోజున మీ మనసుల్లో వాళ్ళకి స్థానం లేదు, లేకపోతే మీ పార్టీలో స్థానం లేదు, పోతే పోనివ్వండి, వాళ్ళతో నాకు సంబంధం లేదు అని చెప్పినప్పుడు ఈవిడ ఎందుకు ప్రెస్ మీట్ పెట్టింది? ఏం మాట్లాడుతుంది? మరి రాజశేఖర్ అనే వ్యక్తి అతను కీలక పాత్ర పోషించాడు వైఎస్ఆర్సీపీ పార్టీలో. అతను చాలా శ్రమపడ్డాడు, ఎన్నో విధాలుగా డబ్బులు కానీ అన్ని విధాలుగా కూడా దానికి ఎంత కృషి చేయాలో అంత కృషి చేశాడు పార్టీ ఒక స్థాయిలో నిలబెట్టుకుందామని. కానీ అందుకు తగ్గట్టుగా వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తారు కదా అధిష్టానం నుండి. మరి జగన్మోహన్ రెడ్డి పోతే పోని, నాకు సంబంధం లేదు అని మాట్లాడినప్పుడు ఇప్పుడు వీళ్ళందరికీ కూడా వరుసగా తగిలిన దెబ్బలన్నీ కూడా చూసుకుంటే విజయసాయి రెడ్డి చెప్పాడు, అక్కడ సరైన స్థానం నాకు లేదు కాబట్టే నేను బయటకు వచ్చానని. ఈ రోజున అదే మాట చెప్తున్నాడు ప్రెస్ మీట్ పెట్టి. మరి రాజశేఖర్ అనే వ్యక్తి కూడా నాకు మంచి స్థానం అక్కడ ఇవ్వలేదు అంటే ఈవిడేం చెప్తుంది? అతను అనుకున్నది పదవి ఇవ్వలేదు అంటుంది. అసలు మీరు 11కు పరిమితం అయిపోయిన తర్వాత ఆయన ఏం కోరుతాడు? నాకు తెలియక అడుగుతాను. అసలు ఈవిడ పార్టీ ఇప్పుడు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడుతుంది రజనీ అనే ఆవిడ. అసలు వీళ్ళ అధికారంలోనే లేరు, కనీసం ప్రతిపక్ష హోదా కూడా లేదు. మరి ఇట్లాంటి సమయంలో అతను ఏ హోదా కోరుతాడు? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి విజయసాయి రెడ్డి గురించి ఏం మాట్లాడాడు? విశ్వసనీయత లేదు కాబట్టి పార్టీ నుంచి వెళ్ళిపోయాడని. కానీ ఈ రోజున మరి రాజశేఖర్ అనే వ్యక్తి ఏం చెప్తున్నాడు? జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర విశ్వసనీయత లేదు, అందుకనే మేమంతా కూడా పార్టీని వదిలేసి వచ్చేస్తున్నాము, మాకు సరైన గౌరవం ఇవ్వట్లేదు. ఇప్పుడు అక్కడ పార్టీని తీసేయండి, ప్రతి వ్యక్తికి ఒక వ్యక్తిత్వం అనేది ఉంటుంది, వాళ్ళకి గౌరవం అనేది ఉండిద్ది. అట్లాంటి గౌరవాన్ని ఇచ్చిపుచ్చుకోవాలి. అట్లాంటిది లేనప్పుడు ఇంత బతికి ఎందుకు ఇవన్నీ కూడా? ఇప్పుడు ఒకరి కింద ఉండాలంటే ఒక గౌరవం ఉండాలి. ఆ గౌరవ మర్యాదలు లేనప్పుడు ఎవరు కూడా ఉండలేరు. అక్కడ పదవి, అంతస్తు, హోదా, డబ్బు, పలుకుబడి ఇవన్నీ కాదు, ప్రతి మనిషికి ఉన్న వ్యక్తిత్వం అనేది ఒకటి ఉంటుంది. దాన్ని మీరు కాపాడుకోలేకపోయారు. జగన్మోహన్ రెడ్డి పార్టీ తరపున ఎవ్వరు కూడా ఈ రోజున ఈవిడ గొప్పగా వచ్చేసి ప్రెస్ మీట్ పెట్టేసి ఏదేదో మాట్లాడుతుంది. మరి ఈవిడకి ఇన్ఛార్జిగా చిలకలూరుపేట ఇచ్చేటప్పుడు కూడా ఆయన సంప్రదించలేదు. మరి చెప్పాలి కదా, ఆయన నియోజకవర్గమే కదా. అతను 2011లో పార్టీలో జాయిన్ అయినప్పటి నుంచి కూడా ఎన్నో విధాలుగా మరి నిలబడుతూ వచ్చాడు వాళ్ళ వెంటే. మరి ఏం జరుగుతుంది ఇప్పుడు అంటే పార్టీ అధికారంలో రాలేదు అందుకనే వెళ్ళిపోతున్నాడు. పార్టీ అధికారంలో ఉన్నా లేకపోయినా ఉండేవాళ్ళు ఎలా ఉంటారంటే ఈవిళ్ళలాగా ఇలా ప్రెస్ మీట్ పెట్టేసి పిచ్చి మాటలు పిచ్చి చేష్టలు చేసే విధంగా ఉంటారు. కానీ అతను ఏం చెప్తున్నాడు? విశ్వసనీయత లేని జగన్మోహన్ రెడ్డి దగ్గర నేను ఉండలేను అని చెప్పేసి బయటకు వస్తున్నాడు. కాబట్టి ఇప్పుడు ఈ విడదల రజని అనే ఆవిడ ఏం మాట్లాడుతుందో ఆ మాటలన్నీ కూడా ఏదో ఎవరొకరికి ఏదో విధంగా సంజాయిషి చెప్పుకోవాలన్నట్లు ఉంటుంది. కానీ విజయసాయి రెడ్డి చెప్తూనే ఉన్నాడు కదా అసలు ఏం జరుగుతుంది పార్టీలోని. విక్రాంత్ రెడ్డి గురించి కూడా చెప్పాడు కదా, వీళ్ళ మధ్య మాఫియా గురించి చెప్పాడు కదా. మరి వీళ్ళు చేసే అన్నీ కూడా ఇలా ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి మైక్ పట్టుకొని ఒకసారి చెప్తాడు, చెప్పే అన్నీ శ్రీరంగ నీతులు, చేసే అన్నీ ఇంకేదో పనులని. మరి ఈరోజు కూడా వాళ్ళు అదే కదా చేస్తున్నారు. మరి అదే జరుగుతుంది. కాబట్టి ఆ చెప్పే శ్రీరంగ నీతుల్ని వెళ్ళలేక వీళ్ళంతా కూడా పార్టీని వీడి బయటకు వస్తున్నారు. వాళ్ళంతా కూడా ఒక ప్రైవేట్గా ఒక చిన్న చర్చ పెట్టుకున్నప్పుడు ఇవన్నీ కూడా బయటకు వస్తున్నాయి. ఎమ్మెల్సీలు అందరూ కూడా మేము ఉండలేకపోతున్నాము, మాకంటూ వ్యక్తిత్వం అంటూ ఒకటి ఉంది, ఆత్మాభిమానం ఉంటుంది ప్రతి మనిషికి, మరి దాన్ని కోల్పోయే విధంగా ఉంది. సేమ్ విజయసాయి రెడ్డి కూడా ఇదే చెప్పాడు, నాకు ఒక స్థానం అనేది అక్కడ గౌరవంగా లేదు. ప్రతి మనిషికి ఒకటి ఉంటుంది, అది డబ్బు వల్ల లేకపోతే పదవి వల్ల వేరొక వల్ల కాదు, ప్రతి ఒక్కరికి ఉంటుంది అది. అట్లాంటిది లేనప్పుడు ఎందుకు ఉండాలి అక్కడ? మనకు ఉండేదేదో మనకు ఉంటుంది కాబట్టి మన బ్రతుకు మనం బ్రతుకుదాం. ఇంకా వేరే పార్టీలో చేరతారా లేకపోతే ప్రజలకు ఇంకే విధంగా సేవ చేసుకుంటారా? ఈ రోజున జగన్మోహన్ రెడ్డి అతనితో కలిపి 11 మంది ఎమ్మెల్యేలు వైఎస్ఆర్సీపీకి వచ్చినాయి. మరి ఏ రోజైనా వాళ్ళు అసెంబ్లీకి వచ్చారా? దొంగ సంతకాలు చేసేసి బయటకు వచ్చారు. మరి ఎందుకు పోనివ్వట్లేదంటే జగన్మోహన్ రెడ్డికి ఒకటే భయం, ఈ వీళ్ళు వెళ్ళి ఏం మాట్లాడతారు అక్కడ, ఏం మాట్లాడితే ఏం వచ్చి నా తలకు చుట్టుకునిద్ది, నా మెడకు చుట్టుకునిద్ది, ఇప్పటికే చుట్టుకున్నవన్నీ కూడా నేను పీక్కోలేక చచ్చిపోతున్నాను. తల్లి, చెల్లి, బాబాయ్ కూతురు, బాబాయ్ హత్య, ఎటు చూసుకున్నా ఒకవైపు దస్తగిరి, అవినాష్ రెడ్డి, విజయసాయి రెడ్డి, ఇంకా అందరూ కూడా ఒక సుడిగుండంలో ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడు కొత్తగా విడదల రజని ఎన్ని చెప్పినా కూడా ఎవ్వరూ కూడా పట్టించుకునే పరిస్థితి లేదు. ఇప్పుడు వాళ్లే చెప్తున్నారు అసలు ఆవిడ స్థాయి ఎక్కడ, మరి రాజశేఖర్ గారి స్థాయి ఎక్కడ?
కనీసం ఆవిడకి ఆ నియోజకవర్గంలో ఇన్ఛార్జిగా ఇచ్చినప్పుడు ఇంకోటి ఇచ్చినప్పుడు కూడా కనీసం ఒక మాట చెప్పటం కానీ ఒక బాధ్యత అనేది ఉండిద్ది. ఆ నియోజకవర్గానికి సంబంధించిన ఈ ప్రజాప్రతినిధులుగా వీళ్ళు ఉన్నప్పుడు వాళ్ళకు ఒక బాధ్యత, కనీసం రెస్పెక్ట్ అనేది ఉండిద్ది. అది అనేది జగన్మోహన్ రెడ్డి మాకు ఇవ్వట్లేదు కాబట్టి మేము పార్టీని విడిపోతున్నామని చెప్తున్నారు ఈ రోజున. అయితే ఇప్పుడు విడతల రజని ప్రెస్ మీట్లో మేము ఏ తప్పు చేయలేదు, ఏ అప్పు కూడా చేయలేదు, రాష్ట్రాన్ని మంచి పరిపాలించాము మా హయాంలో ఉన్నప్పుడు అని మాట్లాడుతుంది. దీన్ని ఎలా చూడాలి? అవును, వాళ్ళు ఏ తప్పు చేయలేదు, ఏ అప్పు చేయలేదు. చేయకుండానే ఈ రోజున వాళ్ళు ఏదైతే రాష్ట్రాన్ని 2019 నుంచి 24 వరకు పరిపాలన చేశారో మరి ఏం చేశారు? ఏదన్నా గుంటలు రోడ్లన్నీ కూడా మట్టితో వేసుకొని అమ్ముకున్నారు. వాళ్ళు చేసింది అది. తప్పు చేయలేదని చెప్తుంది. మరి డాక్టర్ దళితుడైన సుధాకర్ని చేసింది ఏంటి? మరి వీళ్ళది తప్పు కాదా? మరి బాబాయ్ కేసులో ఏం జరిగింది? ఒక్కటి కాదు, చూసుకుంటూ పోతే ప్రతి ఒక్కటి కూడా వీళ్ళది కుప్పలుగా ఉంటాయి. ఏ తప్పు చేయలేకపోతే ఈ రోజున మరి 11కు పరిమితం ఎలా ఉన్నారు వీళ్ళు? దానికి సమాధానం చెప్పాలిగా. మరి ఏ తప్పు చేయకపోతే మరి ధైర్యంగా వచ్చి అసెంబ్లీలో నిలబడండి, మాట్లాడండి, ప్రజల్లోకి రండి. ఎందుకు రావట్లేదు? శవాన్ని చూస్తే చాలు జగన్మోహన్ రెడ్డికి అసలు ఎక్కడ లేని సంతోషం వస్తుంది. మొన్న వచ్చాడు మేదరమెట్ల వైవి సుబ్బారెడ్డి తల్లి మరణ వార్త విని. అవును, ఇంకా అక్కడికి వచ్చేసి అక్కడ వాళ్ళ తల్లి మొన్నటి వరకు వాళ్ళకి ఆస్తులు గొడవ జరుగుతూ ఉన్నప్పుడు వాళ్ళ తల్లి కోర్టుకు కూడా, వాళ్ళకు చెల్లి తల్లి కోర్టుకు కూడా వెళ్ళారు. అయితే మొన్న అక్కడ మరణించిన దగ్గరికి వెళ్తే వాళ్ళ తల్లి దగ్గరికి తీసుకొని ముద్దు పెట్టుకుంది, గమనించారో లేదు? ఎలా చూడాలి అంటే తల్లి ప్రేమ, అది విజయలక్ష్మి గారిది తల్లి ప్రేమ. కానీ ఇతనిది ఎలా ఉంటుందంటే వాళ్ళ మీద ప్రేమ ఇతను చనిపోయిందని ఆల్రెడీ మీడియా ముఖంగా చెప్పేశాడు. కానీ ఆ దగ్గరకు తీసుకున్నప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏం మాట్లాడనేది ప్రజల్లో ఉన్న ఏంటంటే ఒక విషయం. అతను ఒకటే చెప్పాడు, నువ్వు పెట్టిన కేసులు వెనక్కి తీసుకుపోతే ఆమెమో ప్రేమ చూపిస్తుంది, ఇతనికి ఏం చెప్పాలో ఇన్ని రోజుల నుంచి కనీసం ఓటు కూడా వేలా కొడుక్కి. అంత భయపడిపోయింది. ఎక్కడ చంపేస్తారో, ఎక్కడ నా చావుని ఇంకొక రకంగా ఉపయోగించుకుంటారో. ఒకవైపు తండ్రి అప్పుడు అలానే జరిగింది, బాబాయ్ ఎప్పుడు అలానే జరిగింది. మరి 2024 కూడా విజయలక్ష్మి టార్గెట్ అవ్వబోతుందని చెప్పేసి ఆవిడ వెళ్ళిపోయింది. కానీ నిన్న అక్కడ చూసుకుంటే మేదరమెట్లలో అద్దంకి నియోజకవర్గం అది, అక్కడ ఈవిడే ముద్దు పెడుతుంది. అతను ఏం చెప్తున్నాడంటే, నువ్వు కనుక పెట్టిన కేసులు వెనక్కి తీసుకోకపోతే బాబాయికి పెట్టిన గతే నీకు పట్టిద్ది అని చెప్పాడు అనేది ప్రతి ఒక్కరూ చెప్పుకుంటున్నారు. మరి ఇది ఎంతవరకు నిజం అనేది ఖచ్చితంగా అట్లానే చెప్పుంటాడేమో ఇతను. ఎందుకంటే ఆయన మనస్తత్వం అదే కదా, మనం చూస్తూ ఉన్నాం ఇంతకుముందు ఎన్ని విధాలుగా అందరినీ కూడా ప్రలోభాలకు గురి చేసి బూతులు మాట్లాడించటం అతను చేసింది. కానీ ఈరోజు కేసులు చూస్తుంటే అవే కదా. పోసాని కృష్ణమురళి చెప్పాడు కదా, సాక్షికి సంబంధించిన వాళ్ళు నాకు స్క్రిప్ట్ ఇచ్చారు, మాట్లాడమనేవాళ్ళు, 1 గంట ముందు పంపించేవాళ్ళు కాబట్టి నేను అవన్నీ కూడా చెప్పాను. మరి మీరు చెప్పేటప్పుడు అవి తప్పులా, ఒప్పులా, నిజాలా, అబద్ధాలని చూసుకోలేదంటే లేదు. డబ్బులు ఇచ్చారు, చక్కగా విల్లాలు ఇచ్చారు, మై హోమ్ పూజాలో పెద్ద పెద్ద ప్లాట్లు ఇచ్చారు, ఇంకేం కావాలి అతనికి? అవి చాలనుకున్నాడు. ఈ రోజున ఆ విధంగా రాష్ట్రం అంతా కూడా పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వాళ్ళ బాబాయ్ హత్య కేసులో అన్న కీలకంగా ఉన్న అనుమానాస్పదంగా చనిపోతున్న వారు కొంతమంది ఉన్నారు. ఇప్పుడు రీసెంట్గా దస్తగిరి వచ్చిండు అంటే అప్రూవర్గా, తర్వాత అనిల్ యాదవ్ అని ఇప్పుడు రీసెంట్గా నిన్న మనకు వార్త వచ్చింది అప్రూవర్గా బెదిరిస్తున్నారు. వివేకానంద రెడ్డి వర్ధంతి దగ్గర నుంచి కూడా ఇతని హైలైట్ అవుతుంది. ఇక్కడ ముఖ్యంగా చెప్పుకోవాలంటే మొన్న దస్తగిరి భార్యని ఆవిడ్ని బెదిరించారు, దాడికి దిగారు మహిళలు. ఇద్దరు మహిళలు వచ్చి జగన్మోహన్ రెడ్డిని కానీ అవినాష్ రెడ్డిని కానీ మీరు వ్యతిరేకంగా మాట్లాడి వాళ్ళ గురించి పిచ్చి మాటలు మాట్లాడితే నెల రోజుల్లోపు నీ భర్తని ముక్కలుగా నరికి చంపేస్తామని. అసలు ఇది ఎక్కడున్నాం మనం? సమాజంలో ఏం జరుగుతుంది? ఇంత ఘోరంగానే ఒక వ్యక్తి చనిపోవటం, దారుణంగా హత్య చేయబట్టం, అతని తరపున ఉన్న సాక్షులందరూ కూడా అనుమానాస్పదంగా 6 సంవత్సరాల్లో 6 చనిపోయారు. ఒక్కొక్కరు చావు ఒక్కొక్క రకంగా ఉంది. ఏలికి గోరికి అంటారు, మందు దాగంటారు, ఇంకోటి అంటారు, అన్నీ కూడా అసలు ఏది కూడా మనం కనుక్కోలేకుండా ఉంది. మళ్ళీ ఈ రోజున దస్తగిరి అప్రూవర్గా మారి మొత్తం విషయం అంతా చెప్పాడు. గొడ్డలి కొనుక్కొచ్చిన దగ్గర నుంచి అసలు ఏం జరిగింది, ఇంట్లోకి ఎవరెవరు వెళ్ళారు, ఫస్ట్ గుమ్మంలోంచి ఎవరు వెళ్ళారు, దొడ్డిదారి నుంచి ఎవరు వెళ్ళారు, ఇలా అన్నీ జరిగినాయి. తీరా ఇప్పుడు చూస్తే అనిల్ యాదవ్ అనే వ్యక్తి ఏం చెప్తున్నాడు, నేను అప్రూవర్గా మారిపోతున్నాను, నేను అన్నీ చెప్పేస్తాను, కానీ నాకు ప్రాణహాని ఉంది అని జిల్లా ఎస్పీని కలిసి నాకు సెక్యూరిటీ కావాలని కోరాడు. మరి విడదల రజని ఏ తప్పు చేయలేదని ఎలా చెప్పిద్ది? ఈ రోజున నీ నాయకుడు మరి ఏం చెప్తున్నాడు, కన్న తల్లి మీద తోడబుట్టిన చెల్లి మీదే ప్రేమ లేదు, చనిపోయింది, ఎవరి మీద నాకు విశ్వసనీయత. అతను 2019 ఎలక్షన్ ముందుకు అసలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఏదైతే వైద్య రంగం మీద కానీ లేకపోతే పోలీసులకు సంబంధించింది కానీ ఎవరి మీద కూడా కోర్టుల మీద కానీ నాకు నమ్మకం లేదని చెప్పేసి వాళ్ళ బాబాయ్ కేసు కూడా హైదరాబాద్లో వేశాడు. అతను కోడికత్తి అప్పుడు కూడా డ్రామా అప్పుడు కూడా
వైజాగ్ నుంచి ఎక్కడికి వెళ్ళాడు, హైదరాబాద్ వెళ్ళి చూయించుకున్నాడు. మరి ఇట్లాంటి వ్యక్తి ఈ రోజున వీళ్ళు మేమేం తప్పు చేయలేదు, మాకు అసలు ఏం తెలియదు, మా జగన్మోహన్ రెడ్డి అమాయకుడు, సౌమ్యుడు, పూలదండలేయండి చిటికలేయండి అన్నట్లుగానే ఉంటుంది. మరి వీళ్ళ గురించే చెప్పుకోవాలి. ఈవిడ ప్రెస్ మీట్ పెట్టడం, ఈ డ్రామాలు వీళ్ళు చూసి చూసి కాబట్టి ప్రజలకు విసుగెత్తిపోయి వేసారిపోయి ఇంకా మా జీవితాలు బాగుపడాలంటే బాబు రావాలి అని అనుకున్నారు కాబట్టే కూటమి ప్రభుత్వాన్ని అధికారంలో తీసుకొచ్చుకున్నారు. ఈ రోజున రాష్ట్రం ప్రశాంతంగా ఉంది. ఎటువంటి నిన్న చూస్తే అసెంబ్లీ నవ్వుల పువ్వులతోటి అస్సలు ప్రతి ఒక్కరు కూడా ఒక వయసు కాదు, ఒక హోదా కాదు, చక్కగా అలా ఉండాలి. చాలా హెల్దీగా ఎంతో బాగుంది చూడముచ్చటగా. ఈ కొట్టుకోటాలు తిట్టుకోటాలు బూతులు, జగన్మోహన్ రెడ్డికి ఏమో కవితలు పొగడ్తలు ఇవే సరిపోయాయి వాళ్ళు ఉన్నప్పుడు. కౌరవ సభ అన్నట్లుగానే ఉంది కానీ గౌరవ సభలా లేదు. ఈ రోజున గౌరవ సభ ఎలా ఉండిద్ది అనేది నిన్న మనం చూస్తే కూటమి ప్రభుత్వం చూపించింది. చాలా హ్యాపీగా ఉంది. అలానే మర్రి రాజశేఖర్ రెడ్డి అనే వ్యక్తి నిజంగా విజయసాయిరెడ్డి చెప్పినట్లుగా విజయసాయిరెడ్డిని జగన్మోహన్ రెడ్డి ఎలా అయితే విశ్వసనీయత లేదు కాబట్టే వెళ్ళిపోయాడని చెప్తున్నాడో, ఈ రోజున మర్రి రాజశేఖర్ అనే వ్యక్తి జగన్మోహన్ రెడ్డికి విశ్వసనీయత లేదు కాబట్టే నేను పార్టీలోంచి బయటకు వచ్చానని చెప్తున్నాడు. థ్యాంక్ యూ మేడం.